వెల్కమ్ టు ప్రభా కిచెన్. నేను మీ ప్రభా. ఇంట్లోనే నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, 2 ఎగ్స్, క్యారెట్, సన్నగా తరుక్కున్న క్యారెట్స్, క్యాబేజీ, నూడిల్స్. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకున్నాను, కొంచెం అంత ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అన్ని రోలింగ్ బాయిల్ అవ్వాలి మనకి. ఈలోపు మనము వేరే చూసుకున్న స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం అంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 2 ఎగ్స్ అయితే ఇందులో కొట్టేసుకోవాలన్నట్టు. ఆయిల్ వేడవ్వాలి. 2 ఎగ్స్ తీసుకున్నాను కదా, ఆ 2 ఎగ్స్ ఇప్పుడు ఇందులో ఆయిల్ వేడవ్వగానే కొట్టుకొని మనము తీసుకోవాలి. 2 ఎగ్స్ ఆ వాటర్ బాయిల్ అయ్యేలోపు ఈ ఎగ్ని ఇలా తయారు చేసి మనం పక్కన పెట్టుకున్నామంటే తర్వాత అవి నూడిల్స్ అవగానే వేసుకోవచ్చు అన్నట్టు. అందుకోసం అని చెప్పేసి ఇలా అవి రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఈ మనం ఎగ్ని అయితే ఇలా కొట్టి ఉంచుకోవాలి. ఎగ్ని రెడీ చేసి పెట్టుకోవాలి. వీటిని మనం ఇట్లా కొంచెం అంత సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేసి వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే చేయొద్దు. కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటేనే నూడిల్స్లోకి చాలా బాగుంటాయి అన్నట్టు. కొంచెం అంత కారం వేసాను, కొంచెం అంత ధనియాల పౌడర్ కూడా వేసాను. ధనియాల పౌడర్ మనం చికెన్ మసాలా అంటాం కదా, అది వేసాను. వేసి అసలు అయితే కొంచెం ఇవి వేయద్దు, ఏమీ అవసరం లేదు, కానీ నేనైతే వేసాను. కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తే సరిపోతుందిలే, కానీ నాకైతే అలా వేస్తేనే బాగుంటుందని వేసుకున్నాను. చూసారా, వాటర్ అయితే రోలింగ్ బాయిల్ అయినాయి. ఇప్పుడు నూడిల్స్ వేసుకోవాలి. నూడిల్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నూడిల్స్ని బాగా కలిపి ఉడికించుకోవాలి. మనకి ఈ బాగా మెత్తగా అవ్వద్దు అన్నట్టు. నూడిల్స్ మనం ఇట్లా పట్టుకొని తుంపితే ఇట్లా తినిగితే సరిపోతుంది. ఇప్పుడైతే తీసి ఒక జాలీలో వడకట్టుకోవాలి. మొత్తం నూడిల్స్ అన్నిటిని వడకట్టుకొని పైన నీళ్ళు అయితే పొయ్యాలి. చల్లటి నీళ్ళు తీసుకొని నూడిల్స్ మీద పొయ్యాలి. చూసారు కదా, నూడిల్స్ మీద ఇలా చల్లటి వాటర్ పోయాలి. పోస్తే మనం 5 నిమిషాల తర్వాత చూసామనుకోండి, చూసారా పొడి పొడిగా ఎలా వచ్చాయి నూడిల్స్, చాలా బాగా వచ్చాయి కదా. ఒకదానికొకటి అతుక్కోకూడదండి, ఇట్లా విడివిడిగా రావాలి, అతుక్కోకుండా. చూసారా, నేను చూపించిన విధంగా రావాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు, క్యాబేజీ అన్నీ వేసేసుకోవాలి. క్యాప్సికమ్, క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ ఇవన్నీ వేసేసుకోవాలి. వేసేసుకున్నాం కదా, వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. కొంచెం అంతా సాల్ట్ వేసాను. ముందు కూడా మనం ఉడికేటప్పుడు సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కూడా కొంచెం అంత సాల్ట్ వేసాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసాను, పచ్చివాసన పోయేంత వరకు. ఇవైతే బాగా మనకి ఫ్రై అవ్వన అవసరం లేదండి, ఇవి కొంచెం పచ్చిగానే ఉండాలి, బాగా ఉడికిపోవద్దు. ఉడికిపోకుండా ఉండాలి. కొంచెం మనకి అంటే నూడిల్స్లో ఎలా ఉండాలి, మనకి బాగా మెత్తగా ఉడికిపోవద్దు, ఉడకొద్దు. ఇక్కడైతే నేను సోయా సాస్ వేస్తున్నాను. కొంచెం అంత సోయా సాసు, టమాటా సాసు కొంచెం, అంటే 2 స్పూన్లు వేసుకోండి. నేనైతే ఇట్లా వేస్తున్నాను, కానీ 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. చిల్లీ సాస్ వేసాను. ఇవి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మనము ముందుగా నూడిల్స్ ఉంచుకున్నాం, నూడిల్స్ ఇందులో వేసేసుకొని బాగా కలపాలి. కారం వేసాను నేను, కొంచెం స్పైసీగా అంటే ఇష్టపడతారు మా ఇంట్లో, అందుకోసం అని చెప్పేసి. మీకు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. నేను కొంచెం అంత కారం వేసాను, చికెన్ మసాలా వేసాను, కొంచెం సాల్ట్ కూడా వేసాను. సాల్ట్ సరిపోదు కదా, ముందు మనం ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం అంత సాల్ట్ వేసేసి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా ఆ ఎగ్ కూడా వేసేసాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. నూడిల్స్ కలపడంలోనే ఉంటుందండి, బాగా కలుపుకోవాలి నూడిల్స్. అంతేనండి, అయిపోయింది. చివరిగా కొత్తిమీర అయితే కట్ చేసి వేసేసుకున్నాను. వేసుకున్నాక బాగా కొద్దిసేపు కలిపి మనము స్టవ్ మీదే ఉంచుకోవాలి. దీన్ని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మసాలాలు అవన్నీ బాగా పట్టాలి కదా, అందుకోసం బాగా కలుపుకోవాలి. బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా ఇంట్లో ఇలా ఈజీగా చేసుకోవచ్చండి.